జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ను మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో డెవలప్ చేస్తుందో చెప్పుకోవడానికి ఈ న్యూసే ఒక చక్కని ఉదాహరణ. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం మూలంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో చెప్పడానికి ఈ న్యూసే ఒక చక్కటి ఉదాహరణ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రం ఎలా ముందుకు పోతుందో చెప్పడానికి ఇది మంచి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీలు ఈ కూటమిలో అయితే ఉన్నాయి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి అనుకూలంగా లేని అనేక ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతాలలో ప్రజలు పేదరికంతో ఇబ్బందులు పడతారు. అక్కడి ప్రజలకు జీవనోపాధి లభించడం కూడా కష్టంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఉచిత రేషనం, అలాగే ఈ ఉపాధి హామీ పథకం ఉండబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉండిండు. అందుకే ఈ వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి మన డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్ణయించుకునేది. అందుకే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట. ఇంతకు అదేంటయ్యా అంటే, వ్యవసాయానికి అనుకూలంగా లేని ఆ ప్రాంతాలను డిఫెన్స్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అందుకోసం చకచక ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక చక్కని డిఫెన్స్ ఫార్ములానైతే తయారు చేశారు. వాటిని ఇప్పుడు అమలులోకి తీసుకొని వస్తున్నారు. ముందుగా విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీం పట్టణం సమీపంలోని కొన్ని గ్రామాల్లోని భూములు వ్యవసాయానికి అనుకూలంగా లేవు. అందుకే అక్కడ 2000 ఎకరాల స్థలంలో బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం ఈ ఇబ్రహీం పట్టణంలోని ఆయా గ్రామాలను సందర్శించి ఏకంగా 2000 ఎకరాలను సేకరించారు. ఆ భూములు విజయవాడ, హైదరాబాదు ఈ జాతీయ రహదారికి దగ్గరలో ఉండేటట్టు చర్యలు తీసుకున్నారన్నమాట. ఇక సేకరించినటువంటి ఆ భూములను కారు చౌకగా కేంద్ర ప్రభుత్వానికి అందించినారు. ఇక కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించింది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తుంది. ఆ ప్రాంతంలో రహదారులు, బ్రిడ్జిలు, నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నమాట. దీంతో ఈ భూములను అక్కడి సౌకర్యాలను పరిశీలించినటువంటి బ్రహ్మోస్ తయారీ సంస్థల నిపుణుల బృందం ఈ మధ్యనే అక్కడికి వచ్చి ఆ భూములు పరిశీలించి సంతృప్తి అయితే వ్యక్తం చేసింది. దీంతో వచ్చే సంవత్సరం ఈ విజయవాడ, హైదరాబాద్ రహదారికి దగ్గరలో ఈ బ్రహ్మోస్ తయారీ కేంద్రాన్ని అయితే స్థాపించున్నారు. ఇక రెండవది శ్రీ సత్యసాయి జిల్లా అనమాట. ఈ సత్యసాయి జిల్లాలో కూడా అనేక వందల ఎకరాల బీడు భూములు అయితే ఉన్నాయి. ఇవి వ్యవసాయానికి పూర్తిగా నిరుపయోగమైనటి అన్నమాట. దీంతో ఈ సత్యసాయి జిల్లాలోనే మడకశిరాలో 600 ఎకరాల భూమిని సేకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆ స్థలాన్ని అభివృద్ధి చేసి రక్షణ రంగ సంస్థలకు అనుకూలంగా తయారు చేసింది. ఇక రంగంలో ఎదిగినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మడకశిరాలోని భూములను పరిశీలించి అక్కడ ఆయుధాల తయారీ సంస్థలను ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రైవేటు రక్షణ సంస్థలను ఆదేశించాయన్నమాట. దీంతో ఇప్పుడు భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయినటువంటి కళ్యాణి స్ట్రాటజిస్ట్ సంస్థ ఇక్కడ అత్యాధునికమైనటువంటి మిలిటరీ వాహనాల తయారీను, అలాగే సోఫిస్టికేటెడ్ ఆయుధాలను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయించుకునేది. ఇక ఈ ప్రాంతంలో 4000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కళ్యాణి స్ట్రాటజిస్ట్ సంస్థ నిర్ణయించుకునేది అనమాట. ఇది కూడా వచ్చే సంవత్సరమే ప్రారంభంగా ఉండాలి. ఇక ఇప్పుడు కొత్తగా మరో సంస్థ ఆంధ్రప్రదేశ్లో మిసైల్స్ తయారీ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అదే BDL అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ అనమాట. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దొనకొండలో పెద్ద సంఖ్యలో వ్యవసాయానికి నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ బీడు భూములన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ భూముల్లో ఇప్పుడు అధునాతనమైనటువంటి మిసైల్స్ను, అదేవిధంగా రాకెట్లను తయారు చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి BDL ముందుకు వచ్చింది. వచ్చే సంవత్సరమే ఈ BDL సంస్థ ఇక్కడ అతి పెద్ద మిసైల్ తయారీ కేంద్రాన్ని అయితే స్థాపించున్నది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం మార్చిలో ఈ మిసైల్స్ తయారీ కేంద్రం నిర్మాణాన్ని అయితే ప్రారంభించున్నారు. 1000 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపుగా 1300 ఎకరాల స్థలంలో ఈ రక్షణ రంగ యూనిట్ అయితే ప్రారంభించున్నారు. ఇక్కడికి ఈ మిసైల్ తయారీ సంస్థ తమ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇందుకోసం ముందుగా ఒక చోట 1300 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఆ తర్వాత ఈ స్థలం నుంచి బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతా 4 లేన్ల రహదారిని నిర్మించారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి
రోజుకు 25,000 కిలోవాట్ల విద్యుత్తును సరఫరా అయ్యే విధంగా నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా ఇక్కడ నిర్మించేటటువంటి మిసైల్స్ తయారీ యూనిట్కు రోజుకు 20 లక్షల లీటర్ల నీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా శత్రు దుర్భేద్యంగా తయారు చేశారన్నమాట. ఫలితంగానే ఈ ప్రకాశం జిల్లాలోని దొనకొండలో ఇప్పుడు మిసైల్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి BDL అయితే ముందుకొచ్చింది. దీని ద్వారా వేలాది మంది స్థానికులకు ఉద్యోగ అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ 3 రక్షణ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు అన్నమాట. లోకేష్ గారే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి భూములు సేకరించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి అక్కడికి రక్షణ రంగ సంస్థలు వచ్చేటట్టు చక్రం తిప్పినారు. అర్థమైందా? అలాగే త్వరలోనే ఉత్తరాంధ్రలో కూడా అంటే బహుశా విశాఖపట్నం లేదా విజయనగరం సరిహద్దుల్లో మరో రక్షణ రంగ పరిశ్రమ తీసుకురావడానికి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ను డిఫెన్స్ రంగంలో ఒక స్థాయిలో నిలబెట్టడానికి నారా లోకేష్ చేస్తున్నటువంటి కృషికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పక తప్పదు. నేను ఏదో ఈ విషయం చెప్తున్నానని చెప్పేసి నేనేదో నారా లోకేష్కి అభిమానో లేకపోతే వాళ్ళ ఫాలోవర్నో అనుకోవద్దు. నేను ఎప్పటికి కూడా జాతీయవాదినే. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేస్తుంది మన రక్షణ రంగ సంస్థలు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? మన దేశానికి ప్రయోజనం. కాబట్టి ఖచ్చితంగా ఇది మన దేశానికి ఉపయోగపడే వార్త. అందులోనూ వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో స్థాపిస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని గర్వంగా చెప్తున్నా. అలాగే దానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? నారా లోకేష్. కాబట్టి ఆయన గురించి నేను చెప్పాల్సి వచ్చింది. అంతేగాని లేదు నేనేదో వాళ్ళ పార్టీనో లేకపోతే వాళ్ళకి వేరే అభిమానం అని చెప్పేసి ఎంత మాత్రం మీరు అనుకోమలే. కొంతమంది వేరే వేరే పార్టీలకు అభిమానులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమి నెగిటివ్ కామెంట్లే పెట్టమలే. నేను ఒక భారతీయుడిగానే ఈ వార్త చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసే వాళ్ళను అది మంచి అని చెప్పాలా. తప్పు చేస్తే అది వేరే ఉంటుంది అన్నమాట. అర్థమైందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.